అందరికీ నమస్తే. రైతు భరోసా పైన ప్రభుత్వం ఫైనల్‌గా కొన్ని నిబంధనలు విధించాలనుకుంటుంది. రేపు క్యాబినెట్ సమావేశంలో 30వ తేదీన దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలపై వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ వాళ్ళ నిబంధనలు ఏంటి? రూల్స్ ఏందనేది ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడ బయటపెట్టలేదు. కాకపోతే కొన్ని సూచనాప్రాయంగా మొన్న అసెంబ్లీలో వాళ్ళు చేసిన చర్చలు, అసెంబ్లీలో వాళ్ళు పెట్టిన పత్రాలు అవన్నీ చూసిన తర్వాత బహుశా ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్స్ ఎవరికైతే డబ్బులు వస్తాయో, ప్రధానమంత్రి డబ్బులు రూ. 2,200 సంవత్సరానికి రూ. 6,000 3 విడతలు ఎవరికైతే వస్తాయో వాళ్ళకే రైతు భరోసా కూడా ఇచ్చే విధంగా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు గారు దాన్ని నర్మగర్భంగా అటు కొట్టివేయకుండా ఇటు ఇదే అమలు చేస్తామని చెప్పకుండా దాని మధ్యంతరంగా మాట్లాడినారు. అంతకన్నా ముందు ఒక ఒక కామెంట్ చేసినారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏంది ఆ కామెంట్ అంటే, పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా వస్తుంది. పంట వేసిన వాళ్ళకే అంటే కౌలు రైతు వేస్తే కౌలు రైతుకే వస్తుంది, రైతుకు రాదు, భూమి యజమానికి రాదు. ఒకవేళ భూమి యజమాను పంట వేసుకుంటే భూమి యజమానికి వస్తుందని ఒకటి క్లారిటీగా చెప్పగలుగుతున్నారు. రెండోది ఏంటంటే, మనకు వానాకాలం పంట ఒకలాగుంటుంది, యాసంగి పంట ఇంకొకలాగుంటుంది. వానాకాలంలో మనకు వానలు వస్తాయి, సమృద్ధిగా చెరువులు నిండుతాయి, కాలువలో నీళ్ళు పోతాయి, కాబట్టి ఎక్కువ విస్తీర్ణం మనం పండిస్తాం. సేమ్ టైం ఎక్కువ వానాకాలంలో వరిని పండిస్తాం. అదే యాసంగికి వచ్చే వరకు కాలువల కింద లేని భూములు, ఒకవేళ కాలువలు ఉండి కాలువలో నీళ్ళు కూడా లేకపోతే అక్కడ ఉండే భూముల్లో కూడా మనం వరి వేయలేము, కొన్ని పంటలు కూడా వేయలేము. యాసంగిలో విస్తీర్ణం తగ్గుతుంది. ఇప్పుడున్న రికార్డ్స్ ప్రకారం 2019-20 రైతు బంధు వచ్చిన తర్వాత 2019-20లో 2 సీజన్లలో సాగిన భూమి 141 ఎకరాల 141 1 లక్షల ఎకరాలు. అయితే సాగుగాని భూమి యాసంగికి వచ్చే వరకు 68.93 68,93,000 ఎకరాల భూమి తగ్గిపోయింది, పంట వేయలేదు, ఏ పంట వేయలేదు. తర్వాత 2020-21 293 రైతు బంధు ఇస్తే 2 సీజన్లలో సాగైన భూమి 204 లక్షల ఎకరాలు ఇస్తే, తర్వాత సాగుగాని భూమి 88.50 యాసంగి పంటకు వచ్చే వరకు ఆల్మోస్ట్ 40% తగ్గుతుంది. ప్లస్ 2022-23 చూస్తే 206 లక్షల ఎకరాలు 2 సీజన్లు పండితే 88 ఎకరాలు యాసంగిలో తక్కువైపోయింది. 2023-24 లేటెస్ట్ చూస్తే మొత్తం 207 లక్షల ఎకరాల్లో 2 సీజన్లో భూమి సాగైతే 97.51 అంటే ఆల్మోస్ట్ 50% మనం యాసంగిలో పంట వేయలేదు. యాసంగిలో ఎందుకు పంట వేయరు అంటే చాలా కారణాలు ఉంటాయి. అయితే ఇందులో ప్రభుత్వం ఇంకొక నిబంధన కూడా విధించే అవకాశం ఉంది. కేవలం వరి పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తారా, లేకపోతే ఆరుదారి పంటలు, పల్లీలు, లేకపోతే శనగలు, పత్తి, యాసంగిలో వేసుకునే కొన్ని పంటలు ఉంటాయి, నీళ్ళు లేకపోయినప్పుడు మనం వేసుకోవచ్చు ఆ పంటలు, వాటికి కూడా ఇస్తారా, కేవలం వరికి మాత్రమే ఇస్తారా అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మేజర్గా కోతలు విధించేందుకు రైతు భరోసా కోతల రూల్స్ పెట్టేందుకు సిద్ధమవుతుంది. మనకు తెలుసు రుణమాఫీ విషయంలో ఎట్లాంటి రూల్స్ పెట్టిండ్రు. ఇప్పుడు ప్రధానమంత్రి యోజన స్కీమ్ కింద, ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ కింద కట్ చేస్తేనే ఆల్మోస్ట్ 55% 60% రైతులు ఎలిజిబిలిటీకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మన దగ్గర 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 5 ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఎలిజిబిలిటీయే 61 లక్షల ఎకరాలు, 61 లక్షల మంది రైతులు. ఒకవేళ 10 ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ 63 నుంచి 64 లక్షల రైతులు. కానీ ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళు ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ కింద ఇస్తే కరెక్ట్గా 29 లక్షల రైతులు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తారు. 70 లక్షల మంది రైతులలో కేవలం 29 లక్షల మంది మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే ఆల్మోస్ట్ 40% రైతులు మాత్రమే రైతు భరోసాకు ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. ఈ 40%లో వానాకాలం పంటలో 40% ఎలిజిబిలిటీ వస్తే యాసంగికి వచ్చే వరకు ఈ 40%లో మళ్ళీ 50% కోత పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గత దాదాపు 5-6 సంవత్సరాల నుంచి హిస్టరీ చూస్తే వానాకాలం పంటకు యాసంగి పంటకు 50% డిఫరెన్స్ ఉంటుంది. అంత తక్కువ విస్తీర్ణంలో పంట వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 50% పడిపోయే అవకాశం ఉంది. అంటే కేవలం 14 లక్షల నుంచి 15 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా యాసంగిలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో వరి కాకుండా ఇంకా మిగతా వాళ్ళను పత్తి, మిర్చి వేసే వాళ్ళని కూడా కట్ చేస్తే దానిలో ఇంకా దాదాపు 20-30% రైతులకు కోత విధించే అవకాశం కనిపిస్తుంది.
త్వరలో నిబంధనలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఇంతవరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అసలు రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామని చెప్పిండ్రు. బహుశా ఈ నిబంధనలు చెప్పే విషయంలోనే మల్లగుల్లాలు పడుతుంది ప్రభుత్వం. చెప్తే రైతుల దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తదో, ఈ నిబంధనలు బయటకొస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అన్న దానిలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎనీవే ఇంకా ఎక్కువ రోజులు లేదు. ఇంకొక 3-4 డేస్‌లో మనకు పూర్తి స్థాయిలో నిబంధనలు వచ్చే అవకాశం ఉంది. రైతు బంధు నిబంధన ఏందో మనం కూడా చూద్దాం. బట్ ఇప్పటివరకు ఉన్న సమాచారం దీనిపైన ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.